శ్రీమాత్రే నమః. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. శ్రీమత్ త్రిపురాంతక క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవములు నేటి నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి కదంబవన మధ్యములో చిదగ్నికుండ సంభూతగా నిరాకారంతో ఇక్కడ వ్యక్తమై ఉన్నది. ఆ తల్లిని మనము పూజించుకొనుటకు వీలుగా ఒక ప్రతిరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని, అమ్మవారి యొక్క నిర్వికార రూపమునకు ముందుగా ఒక విగ్రహమును ఏర్పాటు చేసుకొని మహనీయులు ఎప్పుడో అమ్మవారి యొక్క స్థాపన చేసి ఉన్నారు. ఇక్కడ ప్రధాన మంటపంలో ఆది శంకరాచార్య స్థాపిత శ్రీచక్రము, అలాగే దక్షిణామూర్తి, అమ్మవారికి ఎదురుగా చిన్నమస్తాదేవి. ఒకప్పుడు శాక్త సాంప్రదాయంలో ఇక్కడ కార్యక్రమాలు జరిగేటివి కాబట్టి ఒక రక్తపాత్ర, యూపస్తంభము ఇవన్నీ కూడా మనకు ఆలయ ప్రాంగణంలో గోచరిస్తాయి. అదేవిధంగా వీరశైవులు తమ ఆత్మార్పణ చేసుకున్న వాటికి గుర్తుగా ఆ విగ్రహములు కూడా ఈ ప్రాకారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రాకారంపై మహాకాళీదేవి, మరొక వైపు వారాహిదేవి అధిష్టానమై ఉన్నారు. బాలా త్రిపుర సుందరీ దేవి కృతయుగమునకు పూర్వమే ఇక్కడ ఆవిర్భమై ఉన్నదని ఇతిహాసము. అటువంటి ఈ మహాక్షేత్రంలో ఈరోజు మనం నవరాత్రి ఉత్సవములు ప్రారంభిస్తూ ఉన్నాము. ముందుగా గోపూజతో కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇతర ధర్మకర్తలు, ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో గోపూజ, గోలక్ష్మీదేవిని పూజించుకోవడం జరిగింది. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశనము, ఋత్విగరణములతో కార్యక్రమములను ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం పూట ఉత్సవము ఉంటుంది కాబట్టి ఆ ఉత్సవమూర్తికి పూజ చేసి ఆ యొక్క పల్లకీ సేవను ఉదయము మందిరంలో చేయడం జరిగింది. అనంతరము అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి ఉభయదాతలచే పంచామృత స్నానములు, గంధోదకము, పుష్పోదకము, హరిద్రోదకములతో విశేషంగా అమ్మవారి యొక్క అభిషేకము, అర్చన నిర్వహించుకొనుచున్నాము. ఈ యొక్క దసరా నవరాత్రులలో కుమారి పూజ విశేషము కాబట్టి కుమారీదేవిని కూడా ఈ సందర్భంగా పూజించుకొనడం జరిగింది. అనంతరం ఋత్వికులు సప్తశతి పారాయణము, సుందరకాండ పారాయణము, మూలమంత్ర జపములు, వేద పారాయణము వారి వారి నిర్దేశానుసారముగా చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యము చండీ హోమము చేయవలనే సంకల్పంతో ఇక్కడ ఈరోజు చండీ హోమం కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమములు ఈ నవరాత్రులలో ఈ విధంగా జరుగుతూ ఉదయము బాలభోగము, మాధ్యాహ్నిక సమయంలో అమ్మవారు మహాగ్రాస కాబట్టి మహాగ్రాస మహానివేదన, హారతి, వేద స్వస్తి ఉంటుంది. అనంతరము సాయంత్రం పూట రోజుకొక వాహన సేవగా అమ్మవారి యొక్క పల్లకీ సేవ సాయంత్రం ప్రదోష వేళలో అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఒక పక్క భక్తాదులచే నిరంతరాయంగా కుంకుమార్చనలు కూడా ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నవి. సాయంత్రం వేళ ఈ యొక్క పల్లకీ సేవ అనంతరము అమ్మవారికి మహానివేదన, అనంతరము మహామంగళహారతి, మంత్రపుష్పము, వేద స్వస్తి, ఆశీర్వచనము, ఈ రకంగా ఈ కార్యక్రమములు ఈ నవరాత్రులలో నిర్వహించుకుంటూ పోతూ ఉన్నాము. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా మనకు దర్శనమిస్తుంది. ఈరోజు ప్రథమం శైలపుత్రితి అన్నారు కాబట్టి శైలపుత్రిగా అమ్మవారి యొక్క అలంకారం ఈరోజు జరిగింది. అమ్మవారిని శైలపుత్రిగా ఈరోజు పూజలు అందుకొని మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నది. అమ్మవారిని అందరము దర్శనం చేసుకుందాము. మన శక్తి కొలది అమ్మవారి యొక్క పూజలను
లేదా కనీసము నామస్మరణతో ఆ దేవిని మనం ప్రార్థిస్తూ మన యొక్క అన్ని రకముల యొక్క సమస్యలు తీరి మనకు ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదించవలనని ఆ దేవదేవతను మనము ప్రార్థించుదాం. ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ తవ స్వరూపం, ఎత్రైవ ఎత్రైవ శిరోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయంతే. సర్వం శ్రీ బాలా త్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.